మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అనుకుంటాం క్షేమంగానే వెళ్తాం, క్షేమంగానే తిరిగి వస్తామని. కానీ ప్రమాదం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో చెప్పలేం. కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం సంభవించినప్పుడు మానసికంగా బాధపడమే కాకుండా ఆర్థికంగా కూడా లోటుని ఎదుర్కోవలసి వస్తే ఆ పరిస్థితి వర్ణనాతీతం. మన ప్రభుత్వం ఉపాధి హామీ శ్రామికులకు ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉపాధి హామీ శ్రామికులకు బీమా భరోసా కల్పిస్తుంది. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణించిన ఉపాధి హామీ శ్రామికుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచారు. 2006 నుంచి 50,000 ఉన్న పరిహారాన్ని 4 నుండి 6 లక్షలు పెంచారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 లక్షలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల క్రింద మరో 2 నుండి 4 లక్షల బీమా పొందవచ్చు. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు ఉపాధి హామీ శ్రామికుడు లేదా శ్రామికురాలు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన 4 నుండి 6 లక్షలు పరిహారంగా అందిస్తారు. ఇందుకోసం మనం ఏం చేయాలి? మన బ్యాంక్ అకౌంట్ నుండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రీమియం కట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ కట్ అవ్వకపోతే బ్యాంక్ సిబ్బందిని సంప్రదించాలి.